అందరికీ కూడా స్నేహితులందరికీ కూడా నమస్తమాంజలి. తల్లిదండ్రులతో అంత ప్రాముఖ్యత కలిగినటువంటిది స్నేహం. శ్రీకృష్ణ భగవాన్ అంతటి వాడే పేద బ్రాహ్మణుడైన కుచేలుడిని ఆప్యాయంగా హత్తుకొని తన యొక్క ఆస్థానం తీసుకెళ్ళి పాదపూజ చేసినటువంటి సన్నివేశం అందరికీ కూడా తెలిసినటువంటిదే. ముఖ్యంగా చెప్పాలంటే స్నేహం అంటే జాతి మత భేదం ఉండదు. మనం చిన్ననాటి ఓట తరగతి జాయిన్ అయిన నుంచి కూడా జీవితాంతం వరకు ఎంతోమంది స్నేహితులు మన జీవితంలోని ఏర్పడుతూ ఉంటారు. వీడు ముస్లిమా, క్రిస్టియనా, హిందువా అనే భేదం కూడా మనం చూడకూడదు కూడా. మనకు తెలియదు కూడా. ఆ స్నేహంలో అంతా ఆప్యాయత, అనురాగం ఉంటుంది. అందులో మంచి స్నేహితులు మనం ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. ఇరుగు పొరుగు ఉన్నటువంటి చిన్ననాటి నుంచి మన కష్టాల్లో కూడా భుజం తట్టి నిలబెట్టినటువంటి స్నేహితులకి ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. స్నేహద్రోహం చేయకూడదు.